హాయ్ ఫ్రెండ్స్, రాష్ట్రంలో పెన్షన్ల తొలగింపుతో గురైన వేలాది మంది పెన్షన్ లబ్ధిదారులకు ఇది ఒక శుభవార్త అని చెప్పాలి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్ల జాబితాలను ప్రక్షాళన చేయగా అనర్హులతో పాటు పొరపాటున కొంతమంది అర్హులు కూడా పెన్షన్ తొలగింపుకైతే గురి కావడం జరిగింది. అయితే దీనిపై ప్రజాప్రతినిధులు ప్రజల నుండి వచ్చిన విన్నపం మేరకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించడం జరిగింది. ఈ ఏడాది జనవరి నెలలో రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ లబ్ధిదారుల యొక్క అర్హతలు పరిశీలించేందుకు ప్రత్యేక కార్యక్రమం అయితే చేపట్టడం జరిగింది. అయితే ఈ పరిశీలనలో భాగంగా ప్రభుత్వ హాస్పిటల్లో లబ్ధిదారులకు పరీక్షలు చేయడం కూడా జరిగింది. ఈ పరిశీలన ఆరోగ్య పెన్షన్లు, దివ్యాంగ పెన్షన్లలో అనర్హులని తెలిసిన వారికి నోటీసులు కూడా పంపించడం అయితే జరిగింది. అయితే ఎవరైనా తాము అర్హులమని భావిస్తే అప్పీల్ చేసుకునేందుకు ప్రభుత్వం అప్పట్లో అవకాశం కల్పించింది. ఇప్పుడు ఆ అప్పీల్ చేసుకున్న వారికి తిరిగి పరిశీలించి పెన్షన్ల పునఃపరిశీలన ప్రక్రియనైతే పారదర్శకంగా పూర్తి చేసేందుకు సిద్ధమవుతుంది. ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం గతంలో తొలగింపుకు గురైన ఆరోగ్య, దివ్యాంగ పెన్షన్ లబ్ధిదారులు అప్పీల్ చేసుకుని ఉంటే వారి వివరాలను సచివాలయాల వారీగా పరిశీలన కోసం నిర్దిష్ట తేదీలను అయితే కేటాయించనున్నారు. ఈ బాధ్యతలను ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లకు అప్పగించడం జరిగింది. జిల్లా స్థాయిలో DCHS మెడికల్ సూపరింటెండెంట్ల సహకారంతో లబ్ధిదారులను ఆయా ఆసుపత్రులకు మ్యాప్ చేస్తారు. అంటే లబ్ధిదారులు ఏ తేదీలో ఏ హాస్పిటల్కి వెళ్లాలో తేదీలను అయితే ఖరారు చేస్తారు. ఈ సమాచారాన్ని అయితే సచివాలయాలకు అందించడం జరుగుతుంది. ఈ సమాచారం అందిన వెంటనే పంచాయతీ కార్యదర్శులు, వార్డు అడ్మిన్ కార్యదర్శులు అప్పీల్ చేసుకున్న పెన్షన్ లబ్ధిదారులకు పరిశీలన కోసం తేదీలను అయితే కేటాయిస్తూ నోటీసులు అయితే జారీ చేస్తారు. ఈ నెలలో సచివాలయాల్లో పెన్షన్ పరిశీలన పునఃప్రక్రియ ప్రారంభమైతే కానుంది. అయితే ప్రతి వారం బుధవారం, గురువారం, శుక్రవారాల్లో మాత్రమే ఈ పరిశీలన సచివాలయాల్లో కొనసాగుతుంది. అయితే ఆరోగ్య పెన్షన్ల లబ్ధిదారులు మాత్రం తప్పనిసరిగా కేటాయించిన తేదీల్లో హాస్పిటల్కి వెళ్లి తమ వైద్య పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. ఎవరైనా లబ్ధిదారులు నోటీస్ తీసుకోకపోయినా, పరిశీలనకు హాజరు కాకపోయినా వారి పెన్షన్లు పెండింగ్ లో ఉంచడం జరుగుతుంది. ఈ పూర్తి పెన్షన్ పునఃపరిశీలన తర్వాత అర్హుల జాబితా ఖరారు చేసి వారికి పెన్షన్ సొమ్మునైతే అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే షేర్ చేయండి. ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం, అలాగే సచివాలయం సంబంధించిన వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.